మర్రిగూడ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో కొబ్బరికాయల అమ్మకానికి వేలంపాట జరిగింది. 2 లక్షలకు జిల్లా బోయిన పురుషోత్తం వేలంపాటను దక్కించుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లోని మర్రిగూడ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలోని కొబ్బరికాయల అమ్మకానికి ఆదివారం వేలం నిర్వహించారు. వేలంలో గ్రామానికి చెందిన పలువురు పాల్గొని పాట పాడారు. జిల్లా బోయిన పురుషోత్తం 2 లక్షలకు పాట పాడి కొబ్బరికాయల అమ్మకం వేలం దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా 14వ డివిజన్ కార్పొరేటర్ బొజ్జ శంకర్ గ్రామస్తులు అతన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం కార్పొరేటర్ బొజ్జ శంకర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గురిజ వెంకన్న మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం వేలంపాట నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. దేవాలయ చైర్మన్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాలే చంద్రారెడ్డి, మర్రి సత్తయ్య, కడారి యాదయ్య, తుమ్మల మధుసూదన్ రెడ్డి, మందడి మధుసూదన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, బొజ్జ నాగయ్య, బొజ్జ చిట్టిబాబు, తెలుసూరి లింగస్వామి, నిదానంపల్లి సాయికుమార్, చిలుముల ప్రభాకర్, బొజ్జ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మర్రిగూడెంలో గత 20 సంవత్సరాల నుండి శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణము మృగశిర కార్తీ రోజు ఆనవాయితీగా జరగాలని ఊరు కమిటీ నిర్ణయించడం జరిగింది. రేపు వచ్చే 7-8 తారీఖు కళ్యాణం జరుగుతుంది కనుక ఈ యొక్క కళ్యాణానికి ఒక కమిటీ ఏర్పడుతున్నాం. ఒక కమిటీకి చైర్మన్ 13వ వార్డు కార్పొరేటర్గా జానకిని నిర్ణయించడం. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కొబ్బరికాయల ఏలంపాటతో పాటు రేపటి నుంచి చందాలే కానీ గుడి అమ్మవారి కళ్యాణం అయినాక అందరూ సహకరించి ఈ యొక్క పండుగను దివ్యం చేయాలని గ్రామ పెద్దలందరికీ ఈ యొక్క సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను. మర్రిగూడ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థాన కమిటీ చైర్మన్గా శ్రీ 13వ వార్డు కార్పొరేటర్ గుమ్మల జానకి మోహన్ రెడ్డి గారు మర్రిగూడ ఎల్లమ్మ కమిటీ మెంబర్లుగా అన్ని పార్టీల సభ్యులను ఎన్నుకోవడం జరిగినది. ఈ కమిటీని కొబ్బరికాయల వేలంపాట నిర్వహించినాము. ఈరోజు కొబ్బరికాయల వేలంపాట దక్కించు 2 లక్షల రూపాయలకు జిల్లా పోయిన పురుషోత్తం గారు 2 లక్షల రూపాయలకు నిర్ణయించడం జరిగినది. మా మర్రిగూడ గ్రామంలో వెలసిన రేణుకా ఎల్లమ్మ తల్లి గత 20 సంవత్సరాల నుంచి మరి అందరికీ మొక్కిన వారికి కోరికలు తీర్చి మంచి జరుగుతున్నందున ప్రతి సంవత్సరము మృగశిర కార్తీను పురస్కరించుకొని జూన్ 6, 7, 8 తారీఖులలో ఈ కళ్యాణ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు అమ్మవారి దేవాలయ పరిధిలో కొబ్బరికాయ వేలం జరిగింది. కొబ్బరికాయ వేలం పాట 2 లక్షల రూపాయలు మన పురుషోత్తం గారు పాడడం జరిగింది. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానానికి నూతనంగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మరియు ఈరోజు నూతనంగా ఇక్కడ చైర్మన్ గారు శ్రీ గుమ్మల జానకి గారిని ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా శంకరయ్య గారిని, 14వ వార్డు కౌన్సిలర్ శంకరయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. వివిధ పార్టీల నుంచి మొత్తం 21 మందిని పార్టీల నుంచి కమిటీ వేయడం జరిగింది. ఈ ఉత్సాహాన్ని 6 తారీఖు 7 తారీఖు ఎల్లమ్మ పండుగ జరిపించడం జరుగుతుంది. దీనివల్ల భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా ఎల్లమ్మ పండుగ జరిపించాలని కోరుకుంటున్నాం.